ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించే ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ ర్యాలీని పచ్చజెండా ఊపి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా రోజుగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో దేశం కూడా అలాగే అభివృద్ధి పదంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడ ముందు ఉంటుంది జూలై 11 మనం ప్రపంచంలోనే ఈ జనాభా సంబంధించి ఒక డే ఇంపార్టెంట్ డే లాగా జరుపుకుంటున్నాం. ప్రపంచంలో జనాభా అధికంగా ఉన్న ఈ సందర్భంలో మన గ్లోబుని కాపాడుకోవాలి, సమశీతోష్ణ స్థితులను కాపాడుకోవాలి, ఈ రీసోర్స్ని కాపాడుకోవాలి, ఉన్న జనాభాకి తగ్గట్టుగా లైఫ్ ఆహ్లాదంగా ముందరకు తీసుకెళ్ళటానికి అన్ని సోర్సెస్ పెంచుకోవాలి. కానీ జనాభా పెరుగుతున్నారే తప్ప ఇటువంటివన్నీ జరగని పరిస్థితుల్లో ఇటు రీసోర్స్ ఇటు జనాభా రెండు కూడా ఒక సమాంతరంగా ముందరికి వెళ్ళే విధంగా బిడ్డకి దూరం మేమిద్దరం మాకు ఒకళ్ళు అంటూ కంట్రోల్ జనాభా ఇప్పుడు 138 కోట్లు వరల్డ్లోనే నెంబర్ 1 స్థానం ఏంటి జనాభాలో. కానీ మనం నెంబర్ 1 స్థానంలో ఉండాల్సింది ఆర్థిక పరమైన అంశంలో లైఫ్ ఆహ్లాదంగా ముందుకు వెళ్ళటానికి మన దేశంలో అందరూ బాగుండేటట్టుగా ఉండాల్సిన పరిస్థితులు మనం ఉండాలి. కానీ డబ్బులు ఉన్నాళ్ళు లేనోళ్ళు పేదవారు మధ్యతరగతి ఇలా రకరకాలుగా ఉన్నారు. దీనన్నిటికీ కారణం అధికమైన జనాభా. అది కంట్రోల్ చేసుకునే విధంగా మనం ఈ డేని తీసుకుంటాం. ప్రపంచ జనాభా దినోత్సవం అంటూ ఒక కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నాం. ఈ జూలై 11న చేసే ఈ కార్యక్రమంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం లాగా బాపట్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే కలెక్టర్ గారు ఇలా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా డిఎంహెచ్ఓ అలాగే కొంతమంది పిల్లలతో ఒక ర్యాలీ కార్యక్రమం లాగా చేస్తున్నాం. ఇది తల్లిదండ్రులకు కానీ రాబోయే కొత్తగా మ్యారేజ్ చేసుకునే వ్యక్తులకు కానీ అలాగే ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయిన మన పెద్దలకు కానీ ఇవన్నీ తెలవాలి, వాళ్ళ పిల్లలకి చెప్పాలి. ఎప్పుడైనా సరే మనం 4, 5, 6 బిడ్డలకనే పరిస్థితులు ఇప్పుడు మన దీనికి లేవు. జనాభా పెరిగిపోతున్నది. కంట్రోల్గా ఒకళ్ళు లేక ఇద్దరు, అది కూడా ఇద్దరు కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు తేడాలతో బిడ్డలకు అనే విధంగా 10 మందికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆ మెసేజ్ ద్వారా రాబోయే రోజుల్లో కొంచెం కంట్రోల్గా జనాభా ఉంటుంది అనేది కనీసం పెరగకుండా ఉండటం కోసం, ఉన్న జనాభా పెరగకుండా ఉండటం కోసం ముందరికి వెళ్ళే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏపీ గవర్నమెంట్ అందరూ కలిసి చేసే ఈ కార్యక్రమం బాగా జరుగుతున్నందుకు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.